నా వాయిస్ వినిపిస్తుంది కదా సార్? ఎస్. ఓకే. ఎస్. సో బిఫోర్ స్టార్ట్ చేసే ముందు నా గురించి అందరికీ తెలుసు నేను. సో మళ్ళీ ఒకసారి, నా పేరు పాలెం సుష్మా చౌదరి. నేను వెస్టీజ్ లో యాజ్ జోనల్ సేల్స్ హెడ్ గా జాబ్ చేస్తున్నానండి. బ్యూటీ అండ్ మేకప్, ఉమెన్ హైజీన్, మన వెస్టీజ్ లో ఏవైతే కేటగిరీస్ ఉన్నాయో అవన్నీ కూడా నేను టోటల్ ఎంటైర్ మన సౌత్ ఇండియా హ్యాండిల్ చేస్తాను. మన సౌత్ లో ఉన్న 5 స్టేట్స్ లో మీకు ఏ సపోర్ట్ కావాలన్నా, కేరళ కానివ్వండి, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, సో ఈ 5 స్టేట్స్ లలో మీకు ఏ సపోర్ట్ కావాలన్నా, బ్యూటీ అండ్ మేకప్ అలాగే ఉమెన్ హైజీన్ కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, 6 కేటగిరీస్. ఏ సపోర్ట్ కావాలన్నా మీరు నన్ను సంప్రదించవచ్చు. ఓకే. సో ఈ రోజు మనము టైం వేస్ట్ అవ్వకుండా ఈ రోజు మన టాపిక్ లోకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ చాలా మంది జెంట్స్ కూడా ఉన్నారు. ఎటువంటి షైగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. లేడీస్ కూడా చాలా, ఇది ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవేర్నెస్ రావడం కోసం జరిగే ట్రైనింగ్ అన్నమాట. సో ప్రతి ఒక్కరు తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నోట్ చేసుకోండి. సో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. సో ఇక్కడ చాలా మంది జెంట్స్ కూడా ఉన్నారు కదా, సో చెప్పండి. ఇంట్లో లేడీస్ ఉంటారు కదా, లేడీస్ ఇంటికి ఒక హాల్ మార్క్ లాంటి వాళ్ళు. కరెక్టా కదా? ప్రతి ఇంట్లో ఆడవారు ఉంటారు. ప్రతి ఇంట్లో కూడా ఆడవారికి హాల్ మార్క్ లాంటి వాళ్ళు. ఇంటికి హాల్ మార్క్ ఎవరు అంటే ఆడవారు. ఎస్ ఆర్ నో? స్పెషల్లీ జెంట్స్ ఆన్సర్ ఇవ్వాలి. ఎస్. సో కరెక్టా కాదా అండి? హాల్ మార్క్ లాంటి వాళ్ళు లేడీస్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, కరెక్టేనా? మీరు మీ కామెంట్ ని చాట్ బాక్స్ లో చెప్పొచ్చు. ఎస్, కరెక్ట్. సో వింటారా, నమ్ముతారా? హాల్ మార్క్ అంటే, హాల్ మార్క్ అంటే తెలుసా అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గోల్డ్ షాప్ కి వెళ్తే హాల్ మార్క్ ఉందా లేదా అని, ఆ అంటే ప్యూరిటీ ఉందా లేదా, హాల్ మార్క్ ఉందా లేదా అని చెక్ చేసి మరి గోల్డ్ తీసుకుంటాం. అలాగే మన ఇంటికి కూడా, ప్రతి ఒక్క ఫ్యామిలీకి, ప్రతి ఒక్క ఇంటికి కూడా లేడీస్ ఒక హాల్ మార్క్ లాంటి వాళ్ళు. ఎందుకంటే ఎందుకు ఏంటనేది మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాము. సో ఇక్కడ స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సో ఐ హోప్ అందరికి స్క్రీన్ విజిబుల్ కదండి. థ్యాంక్ యూ. ఎస్. సో మనం ఇప్పుడు ఫస్ట్ డ్యూ గార్డెన్ ప్రొడక్ట్ ట్రైనింగ్, అంతకంటే ముందు మనము ఉమెన్ లైఫ్ లో స్టేజెస్ ఎలా ఉంటాయి దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాము. ఎందుకంటే లేడీస్ లైఫ్ లో చాలా చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. కరెక్టా కాదా? సో ఉమెన్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందంటే, అటు పిల్లల్ని చూసుకోవాలి, అలాగే పెద్దవాళ్ళని చూసుకోవాలి, అలాగే అడల్ట్ ఏజ్ లో కూడా చాలా ఉంటాయి. సో ఇలా చాలా స్టేజెస్ నుంచి మనకు రావడం అనేది జరుగుతుంది. ఆడవారు అంటే ఒక హెల్తీ ఎన్విరాన్మెంట్ రావాలి అని అంటే ఫస్ట్ ఆడవారు చాలా హెల్తీగా ఉండాలి. హెల్తీగా ఉంటేనే కదా, ఇప్పుడు ఆరోగ్యంగా హైజీనిక్ గా ఉంటే పిల్లల్ని చూసుకోగలుగుతారు, హస్బెండ్ ని చూసుకోగలుగుతారు, పెద్దవాళ్ళని చూసుకోగలుగుతారు. ఒక ఇంటికి ఒక ఒక మంచి వాతావరణం అనేది నెలకొల్పుతుంది ఎప్పుడైతే లేడీస్ అనేది హెల్తీగా ఉంటారు. కరెక్టా కాదా? సో ఎప్పుడైతే లేడీస్ ఏంటంటే జనరల్ గా ఆ లేడీస్ లలో మేజర్ ట్రాన్సాక్షన్స్ ఎప్పుడు జరుగుతాయండి? ఎప్పుడైతే మ్యారేజ్ అయిపోయి ప్రెగ్నెన్సీ, లేదంటే తల్లైన తర్వాత, తర్వాత ఇంకా మేజర్ ట్రాన్సాక్షన్స్ అంటే ఎక్కువగా చేంజెస్ బాడీలో ఎప్పుడు వస్తాయంటే మెనోపాస్. మెనోపాస్ అంటే ఏం లేదండి, చాలా మందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తూ ఉంటాయి, పిసిఓడి ప్రాబ్లమ్స్ ఉంటాయి, 1 ఇయర్ కి ఒకసారి సడన్ గా పీరియడ్స్ వస్తూ ఉంటాయి. 1 ఇయర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ తర్వాత మెన్స్ట్రేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అటువంటి టైంలో ఏమవుతుందంటే ఫిజికల్ గా, ఎమోషనల్ గా స్ట్రెస్ అనేది లేడీస్ లో ఎక్కువగా జరుగుతుంది. కరెక్టా కాదా? సో ప్రెగ్నెన్సీ టైంలో కూడా చాలా చేంజెస్ జరుగుతుంటాయి, చాలా ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. సో అలా తల్లైన తర్వాత కూడా చాలా స్ట్రెస్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు జనరల్ గా మేజర్ గా లైఫ్ అనేది చేంజ్ అయ్యేది ఇటువంటి టైంలోన.
సో నెగిటివ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరికి పాజిటివ్ లైఫ్ ఎక్స్పీరియన్సే కాదు. స్పెషల్లీ ఫర్ లేడీస్ కి ఏంటి అని అంటే జనరల్ గా ఇంట్లో ఏంటంటే పేరెంటల్ లాస్ కానీ, లేదంటే డిస్క్రిమినేషన్, వైలెన్స్ కానీ, అన్ఎంప్లాయ్మెంట్ కానీ, సో ఇంట్లో పెద్దవాళ్ళు, అత్తయ్య వాళ్ళు సో చాలా టార్చర్ అనుభవించడం, ఇలాంటి చాలా చాలా రీజన్స్ వల్ల మెంటల్ గా కూడా చాలా వాళ్ళ హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు నెగటివ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ లో మనం చూస్తూ ఉంటాము. ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా ఇవన్నీ కూడా సర్వసాధారణం. కరెక్టేనా? సో మామూలుగా ఉమెన్ లైఫ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే 9 to 14 ఇయర్స్ మధ్యలో చిన్న పిల్లలు. కరెక్టా కదా? సో ఎప్పుడైతే 14 ఇయర్స్ అడల్ట్ గా మారిపోతారో అప్పుడు మెన్స్ట్రేషన్ అంటే ఋతుక్రమం అంటారు తెలుగులో. సో పీరియడ్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. కరెక్టా కాదా? సో తర్వాత 45 ఇయర్స్ నుంచి 55 ఇయర్స్ మధ్యలో అవి అనేది స్టాప్ అయిపోతాయి. సో అప్పుడు చాలా చేంజెస్ సైకలాజికల్లీ మన బాడీలో కూడా చాలా చేంజెస్ అనేటివి జరుగుతూ ఉంటాయి. కరెక్టా కాదా? సో జనరల్ గా టీనేజ్ లైఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరైతే మీకు ఆ, పిల్లలు ఉన్నారో, వాళ్ళు టీనేజ్ లైఫ్ పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ఫ్రెండ్లీగా చూసుకోవాలి. బికాజ్ ఎందుకు అని అంటే ఈ టీనేజ్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్పెషల్లీ ఎప్పుడైతే వాళ్ళు ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి కూడా వాళ్ళు చైల్డ్హుడ్ నుంచి అడల్ట్హుడ్ గా మారిపోతారు. ఫిజికల్ గా, ఎమోషనల్ గా చాలా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. హార్మోనల్ చేంజెస్ అనేవి అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఫిజికల్ గా గ్రోత్ కూడా అప్పుడే స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏంటి అని అంటే వాళ్ళకి ఏమనేది అర్థం కాదు, ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో అటువంటి టైంలో యాజ్ అ పేరెంట్ గా పేరెంట్స్ చాలా ఫ్రెండ్లీగా వాళ్ళకి మేము ఉన్నాము అని ఒక బ్యాక్ బోన్ లాగా మీరు ధైర్యం ఇస్తే చాలండి. సో పిల్లలు అనేది మనం అందరం కూడా టీనేజ్ లైఫ్ నుంచి వచ్చాం. కరెక్టా కాదా? సో మన పేరెంట్స్ కూడా మనకు జాగ్రత్తలు చెప్తూ ఉంటారు, ధైర్యం చెప్తూ ఉంటారు, టెన్షన్ ఎక్కువగా తీసుకోవద్దని చెప్తూ ఉంటారు. స్పెషల్లీ పీరియడ్స్ టైంలో ఎప్పుడైతే ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అవుతుందో ఆ టైంలో అక్కడి నుంచే మనం అందరం ఇక్కడికి వచ్చాం. కరెక్టా? స్పెషల్లీ ఫర్ లేడీస్ చెప్తున్నా. సో కాబట్టి మీరందరూ కూడా ఏంటనంటే చాలా ఫ్రెండ్లీగా అర్థం చేసుకొని మన పిల్లలకి మనము జాగ్రత్తగా మనం ఉన్నామని ఒక ధైర్యం ఇవ్వగలగాలి. అప్పుడే టీనేజ్ లైఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అటు హెల్త్ పరంగా ప్లస్ అలాగే ఎడ్యుకేషన్ పరంగా కూడా, రైట్? సో ఇలా మెంటల్ చేంజెస్ అన్ని కూడా మనం టీనేజ్ లైఫ్ లో చూస్తూ ఉంటాం. సో జనరల్ గా పీరియడ్స్ లేడీస్ అంటే పెద్ద ఛాలెంజ్. ప్రతి ఒక్కరికి తప్పకుండా ఛాలెంజ్ ఏంటి అంటే మెన్స్ట్రేషన్ అంటే పీరియడ్స్. సో మెన్స్ట్రేషన్ టైమ్ ఎలా ఉంటుందంటే జనరల్ గా ఎవ్రీ మంత్ ఒక సైకిల్. మీ అందరికీ తెలుసు 28 డేస్ సైకిల్ అనేది ఉంటుంది అనేసి. సో పీరియడ్స్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో ఎలా ఉందంటే పీరియడ్స్ లో 100% లేడీస్ ఉంటే అందులో ఓన్లీ 15% మాత్రమే రెగ్యులర్ పీరియడ్స్ అనేటివి వస్తూ ఉన్నాయన్నమాట. సో 85% పీరియడ్ లేడీస్ కి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి. సో జనరల్ గా మీ అందరికీ తెలుసు. సో పీరియడ్స్ అనగానే 3 to 8 డేస్ అనేది ఉంటుంది. మీ అందరికీ తెలుసా మెన్స్ట్రేషన్ టైంలో ప్రతి ఒక్క ఆడవారికి బ్లడ్ లాస్ అనేది 30 to 80 ml ఉంటుందండి. సో 30 to 80 ml బ్లడ్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ ఎందుకంటే మీ బేసిక్ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నానండి. సో జనరల్ గా పీరియడ్స్ టైంలో ప్రతి ఒక్క ఆడవారికి పెద్ద ఛాలెంజ్ ఎప్పుడు వస్తుందంటే పెద్ద ఛాలెంజ్ మెన్స్ట్రేషన్ క్రాంప్స్ అంటే పొత్తి కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. చాలా మంది పీరియడ్స్ అనగానే స్టమక్ పెయిన్ తో సఫర్ అవుతూ ఉంటారు. అది మనకు పొత్తి కడుపు నొప్పిలో వస్తూ ఉంటుంది. అలాగే ఆ పెయిన్ అనేది కొందరికి చాలా చిన్న మైల్డ్ గా ఉంటుంది, కొందరికి చాలా హెవీగా ఉంటుంది. కరెక్టా కాదా? ఇది కామన్ ప్రాబ్లము పీరియడ్స్ టైంలో ప్రతి ఒక్కరు సఫర్ చేసేది అన్నమాట. సో జనరల్ గా ఏంటి అని అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఒక ఆడవారు హెల్తీ ఎన్విరాన్మెంట్ అంటే ఇంట్లో పరిశుభ్రంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మేజర్ గా సెల్ఫ్ కేరింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సెల్ఫ్ కేర్ అనేది ఎప్పుడు అని అంటే మెన్స్ట్రేషన్ టైంలో, పీరియడ్స్ టైంలో పరిశుభ్రత మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో జనరల్ గా పీరియడ్స్ టైంలో చాలా మంది ఇర్రెగ్యులర్ గా ఉంటారు, ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉంటారు, హైజీన్ మెయింటైన్ చేయరు. ఆ పరిశుభ్రత ఎప్పుడైతే మెయింటైన్ చేయలేదో అప్పుడు మనకు చాలా రకాల డిసీజెస్ వస్తాయి. ఒకవేళ అంటే పీరియడ్స్ టైంలో పరిశుభ్రత మెయింటైన్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్స్ కానీ, ఇచ్చింగ్ కానీ, బ్యాడ్ స్మెల్ రాకుండా మనల్ని మనము కాపాడుకోవచ్చు. సో
గుడ్ పర్సనల్ హైజీన్ విల్ కీప్ యూ కాన్ఫిడెంట్ డ్యూరింగ్ దోస్ డేస్. ఎప్పుడైతే మీరు పర్సనల్ గా పరిశుభ్రత మెయింటైన్ చేయగలుగుతారో మీలో తెలియని ధైర్యం అనేది వచ్చేస్తుంది పీరియడ్స్ టైంలో. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి తెలిసిందే, కానీ చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల మనకు చాలా రకాల డిసీజెస్ వస్తాయండి. సింపుల్ గా మనము హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి పీరియడ్స్ టైంలో అంటే వెరీ సింపుల్ అండి. ప్యాడ్స్ ఎవరైతే నాప్కిన్స్ యూజ్ చేస్తారో అట్లీస్ట్ every 4 to 5 hours ఒకసారి ప్యాడ్ అనేది మస్ట్ గా చేంజ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ నేను చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నాను. చాలా మంది ఏంటంటే లేజినెస్ తో ప్యాడ్స్ అనేటివి చేంజ్ చేసుకోరు. సో దాని వల్ల మనకు చాలా రకాల డిసీజెస్ వస్తాయండి. స్పెషల్లీ ఏంటంటే అండర్ గార్మెంట్స్ ఏవైతే యూజ్ చేస్తామో అవి ఎండలో ఆరబెట్టుకొని మనం యూజ్ చేసుకోవాలి. సో దట్ బ్యాక్టీరియాస్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ప్రతిరోజు కూడా డైలీ 2 టైమ్స్ స్నానం చేయాలి. సో దీని గురించి మాట్లాడడం కంప్లీట్ ఫైన్ అండి. ఎందుకంటే మాట్లాడకపోతే మీకు అవగాహన రాదు. మీ టీమ్ కి కూడా మీరు అవేర్నెస్ ఇవ్వాలి కాబట్టి చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నాను ఈరోజు. రైట్. సో నెక్స్ట్ అలాగే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు వాష్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి బిఫోర్ అండ్ ఆఫ్టర్ హ్యాండ్స్ వాష్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో అలాగే ఆ మనము వేడి నీళ్ళతో స్నానం చేయడం వల్ల స్టమక్ పెయిన్ అనేది అలాగే బాడీ పెయిన్స్ రాకుండా మనల్ని మనం మెన్స్ట్రేషన్ టైంలో మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, సో ఈ చిన్న చిన్న టిప్స్ మీరు గన యూజ్ చేయగలిగితే, సో పీరియడ్స్ టైంలో కానీ రెగ్యులర్ గా కానీ వ్యాజినాకి సోప్ కాకుండా మామూలుగా ఫోమ్ బేస్డ్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే కన్నా సో దట్ మనము హైజీన్ అనేది మెయింటైన్ చేయొచ్చు. సో రెగ్యులర్ గా మనకు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అవుతే కన్నా కంపల్సరీ మనము మెన్స్ట్రేషన్ టైంలో హైజీన్ గా ఉండొచ్చు. అలాగే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత ఆరోగ్యంగా పరిశుభ్రంగా ఉంటేనే మీ పిల్లలు మీ పెద్దవాళ్ళు ఇంట్లో అందరినీ కూడా బాగా చూసుకోవచ్చు. ఒక మంచి వాతావరణం అనేది ఇంట్లో నెలకొల్పుతుంది ఎప్పుడైతే లేడీస్ అనేది హైజీన్ మెయింటైన్ చేయగలుగుతారో. ఒకవేళ మీరు పీరియడ్స్ టైంలో హైజీన్ మెయింటైన్ చేయకపోతే ఎటువంటి సమస్యలు వస్తాయి? పీరియడ్స్ టైంలో ఏంటి అని అంటే దానికంటే ముందు మనము ఎటువంటి డిసీజ్ వస్తాయి గురించి మాట్లాడుకుందాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది అందరికీ తెలుసు కానీ చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. పీరియడ్స్ టైంలో హైజీన్ మెయింటైన్ చేయకపోతే మనకు వచ్చే ఫస్ట్ ప్రాబ్లము యూరిన్ ఇన్ఫెక్షన్. సో యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది పెద్ద ప్రాబ్లం అండి. సో జనరల్ గా ఏంటి అని అంటే ప్రాపర్ గా వాష్ చేయకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది వస్తూ ఉంటుంది. ఇచ్చింగ్ ఇరిటేషన్ ఎక్కువగా స్టార్ట్ అయ్యి, సో కాబట్టి అటువంటి టైంలో మీరందరూ కూడా హైజీన్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటి అని అంటే ఎప్పుడైతే మీరు హైజీన్ మెయింటైన్ చేయక యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా నెగ్లెక్ట్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అది బ్లాడర్ కి ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. సో అలా బ్లాడర్ నుంచి స్ప్రెడ్ అయ్యి, మీకు విషయం తెలుసా, లేడీస్ లో పిల్లలు పుట్టాలి అని అంటే ఫలోపియన్ ట్యూబ్స్ పంచాలి. ఇక్కడ మీరు ఇమేజ్ లో చూస్తున్నారు కదా, ఇవి ట్యూబ్స్ అంటారు, ఫలోపియన్ ట్యూబ్స్ అంటారు, ఇవి ఓవరీస్ అంటారు. సో ఎప్పుడైతే ఈ ట్యూబ్స్ కరెక్ట్ గా పనిచేస్తేనే మనకు రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి. ప్లస్ అలాగే ఎవరైతే తల్లి కావాలనుకుంటున్నారో వాళ్ళు ప్రెగ్నెన్సీ అలాగే తల్లి అవుతారు అనమాట. సో ప్రెగ్నెన్సీ రావడానికి మనకి హెల్ప్ చేసేవి ఈ ఫలోపియన్ ట్యూబ్స్ అన్నమాట. ఎప్పుడైతే మీరు పీరియడ్స్ టైంలో ఇర్రెగ్యులర్ గా ఉండి హైజీన్ మెయింటైన్ చేయక యూరిన్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయినా కూడా పట్టించుకోకుండా అలా చేశారనుకోండి, ఏమవుతుందంటే ఈ ఫలోపియన్ ట్యూబ్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. ఈ ఫలోపియన్ ట్యూబ్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ప్రెగ్నెన్సీ అస్సలకు రాదు. ప్లస్ అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ప్రతి ఒక్క ఆడవారిలో ప్రెగ్నెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ పెళ్ళైన తర్వాత. సో కాబట్టి మీరందరూ కూడా చాలా హైజీన్ అనేది మెయింటైన్ చేయాలి, స్పెషల్లీ పీరియడ్స్ టైంలో. అలాగే ఇంకా ఇందాక చెప్పాను కదా, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. ఎప్పుడైతే మీకు యూరిన్ ఇన్ఫెక్షన్స్ అయ్యిందనుకోండి, మీరు ఎప్పుడైతే ఇర్రెగ్యులర్ గా ఉండి నెగ్లెక్ట్ చేశారనుకోండి, అది ఏమైతుందంటే అది స్ప్రెడ్ అవుతూ బ్లాడర్ నుంచి వెళ్ళేసి ఇన్ఫెక్షన్ అనేది కిడ్నీస్ కి ఎఫెక్ట్ చూపిస్తుంది. సో కిడ్నీస్ కి ఎఫెక్ట్ అవుతే కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. సో కిడ్నీ డ్యామేజ్ అవుతే ఒక్కొక్కసారి ట్రీట్మెంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కరెక్టా కాదా? సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరు మేము నీట్ గానే ఉన్నాంలే అని చాలా మంది అనుకుంటారు, కానీ వాటర్ తో వాష్ చేయడం కాదు, ఇంటిమేట్ వాష్ ఇలాంటివి యూజ్ చేయాలి. అటువంటి టైంలో మీరు ఇలాంటి హైజీన్ మెయింటైన్ చేస్తే మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి
ఉండవు, కిడ్నీ డ్యామేజ్ అనేది జరగదు అనమాట. ఓకే. నెక్స్ట్ ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటి, మీరు గన పీరియడ్స్ టైంలో హైజీన్ మెయింటైన్ చేయకపోయినా, క్వాలిటీ ప్యాడ్స్ యూజ్ చేయకపోయినా, చాలా మంది మార్కెట్ లో చాలా రకాల ప్యాడ్స్ వాడుతూనే ఉంటారు. సో ఏవంటే అవి తక్కువ రేట్ లో దొరికినాయని చెప్పి మీరు యూజ్ చేశారనుకోండి, సర్వికల్ క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో సర్వికల్ క్యాన్సర్ ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, పీరియడ్స్ అనేటి ఒక్క రోజు 2 రోజులు కాదు, ఒక మనిషి జీవితంలో పెద్ద పాప అయినప్పటి నుంచి, మెన్స్ట్రేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ ఏజ్డ్ వచ్చి ఆ మెన్స్ట్రేషన్ స్టాప్ అయ్యేంత వరకు ఆడవారి లైఫ్ లో 500 టైమ్స్ మెన్స్ట్రేషన్ సైకిల్ అనేది ఉంటుంది. 500 టైమ్స్, ఒక్క రోజు 2 రోజులు కాదు, 500 సార్లు ఉంటుంది. సో కాబట్టి ఇది ఒక లాంగ్ టర్మ్ లాంటిది. సో కాబట్టి మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీరు మెన్స్ట్రేషన్ టైంలో హైజీన్ మెయింటైన్ చేయకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్, అలాగే కిడ్నీ డ్యామేజ్ వస్తుంది, అలాగే సర్వికల్ క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్ అనేది వస్తుంది. మీరు బాగా చూస్తే న్యూస్లలో ప్రెసెంట్ జెంట్స్ కంటే లేడీస్ లో ఎక్కువగా క్యాన్సర్ వస్తుంది. రీజన్ ఏంటి అని అంటే అన్స్టెరిలైజ్డ్ అంటే క్వాలిటీ లేని ప్యాడ్స్ యూజ్ చేయకపోవడం వల్లే ఈ క్యాన్సర్ అనేది వస్తుంది. సో ఇది మీరు ఆలోచించండి ప్రతి ఒక్కరు. మిమ్మల్ని భయపడించాలని చెప్పట్లేదండి, మీకు అవగాహన రావడం కోసం చెప్తున్నాను. సో మై డియర్ ఫ్రెండ్స్, మెన్స్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ లేడీస్ కి. మై డియర్ ఆల్ జెంటిల్మెన్, మీరందరూ కూడా ఇవన్నీ మీరు ఆలోచించాలి. సో దట్ మీరు మీ మీ పిల్లలకి, ఇంట్లో పెద్దవాళ్ళకి, ఆడవారికి మీరు అవగాహన కలిగించాలి. సో పీరియడ్స్ అనేది ఎంత ఇంపార్టెంటో, అటువంటి టైంలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది, జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటి సమస్యలు వస్తాయి. సో ఇక్కడ చాలా మంది 30 రూపీస్ 50 రూపీస్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో హాస్పిటల్స్ వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టాలి. హాస్పిటల్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టడం మేలా, లేకుంటే మనకు తెలిసిన రీతిలో మనము హైజీన్ గా ఉండడం మేలా? కరెక్టా కాదా? సో కాబట్టి అది మీరే డిసైడ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. సో కాబట్టి పీరియడ్స్ టైంలో మెన్స్ట్రేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హైజీన్ మెయింటైన్ చేయాలి, పరిశుభ్రత చాలా ఇంపార్టెంట్. సో అందుకోసమే మన వెస్టీస్ తీసుకొని వచ్చింది. సో మన వెస్టీస్ చూడండి, గౌతమ్ సార్ ఎంత గ్రేట్ కదా. మీ హెల్త్ గురించి ఆలోచించి మీకు హెల్త్ సప్లిమెంట్స్ తీసుకొని వచ్చారు, మీకు అందాన్ని గురించి ఆలోచించి మీకు బ్యూటీ ప్రొడక్ట్స్ తీసుకొని వచ్చారు, మేకప్ ప్రొడక్ట్స్ తీసుకొని వచ్చారు, అలాగే ఇండ్లంతా పరిశుభ్రంగా ఉండడానికి పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ తీసుకొని వచ్చారు. అలాగే లేడీస్ పర్సనల్ గా హైజీన్ మెయింటైన్ చేయడానికి, పరిశుభ్రత మెయింటైన్ చేయాలి, లేడీస్ అందరూ స్ట్రాంగ్ గా ఉండాలి, సో వాళ్ళలో కాన్ఫిడెంట్ లెవెల్ పెరగాలి అన్న కారణంతో వెస్టీజ్ మన డ్యూ గార్డెన్ ప్రోడక్ట్ కూడా తీసుకొని వచ్చింది. సో మీరందరూ చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. ఇటువంటి మంచి కంపెనీలో మీ అందరి గురించి ఆలోచించి ఇంత మంచి ప్రోడక్ట్స్ మనకు వెస్టీజ్ తీసుకొని వచ్చింది అనేసి. అసలు బయట మార్కెట్ లో చాలా రకాల ప్యాడ్స్ ఉన్నాయి, మన వెస్టీజ్ ది ఎందుకు తీసుకోవాలి ఏంటనేది చూద్దాం. సో ఇందాక ఆల్రెడీ చెప్పాను, లేడీస్ అనేటి హాల్ మార్క్ లాంటి వాళ్ళు ఇంటికి మంచి హెల్త్ అందించడానికి, కరెక్టా కాదా? సో మీ అందరికీ కూడా ఒక మంచి లైఫ్ ఇవ్వడానికి, మంచి ఆరోగ్యం అలాగే బెటర్ క్వాలిటీ లైఫ్ ఇవ్వడానికి వెస్టీజ్ తీసుకొని వచ్చింది ఉమెన్ హైజీన్ బ్రాండ్ డ్యూ గార్డెన్. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఉమెన్ హైజీన్ గురించి. సో ప్రతి ఒక్క ఆడవారిలో 500 టైమ్స్ మెన్స్ట్రేషన్ సైకిల్ అనేది ఉంటుంది. ఆ టైంలో చాలా ఇంపార్టెంట్ మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవడం. బికాజ్ ఉమెన్ హెల్త్ అనేది కంఫర్టబుల్ గా సేఫ్టీగా ఉండాలి అని అంటే నాట్ ఓన్లీ శానిటరీ నాప్కిన్, క్వాలిటీ శానిటరీ నాప్కిన్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఓకే. సో శానిటరీ నాప్కిన్స్ గురించి వస్తే, ఒకప్పుడు ఏంటంటే క్లాత్, కాటన్, బ్యాండేజెస్ ఇలాంటివి యూజ్ చేసేవాళ్ళు. సో అలా ట్రెండ్ మారే కొద్దీ, సో 1970లో మనకు ఈ ప్యాడ్స్ అనేవి లాంచ్ చేయడం జరిగిందండి. సో అలా 1980 1990కి వచ్చేసరికి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన వచ్చింది మన ప్యాడ్స్ గురించి. ఓకే. సో అలా మనకి ఏంటి అంటే ప్యాడ్స్ కి ఎందుకు చేంజ్ అవుతున్నారు ప్రతి ఒక్కరు అంటే, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది, టైం ని సేవ్ చేసుకోవచ్చు, అలాగే పరిశుభ్రత మెయింటైన్ చేయొచ్చు. ఓకే. హెల్త్ రీజన్స్ పరంగా కూడా మనకు ఇలా చేయడం అనేది జరిగిందనమాట. రైట్. సో జనరల్ గా గ్లోబల్ హెల్త్ స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే 62% లేడీస్ ఏంటి అని అంటే వాజినల్ ప్రాబ్లమ్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక్క 1 minute, ఐఎమ్ సో సారీ.
ఓకే. సో ఐఎమ్ సో సారీ. సో ఈ రోజు మనము ఏంటి ఏం మాట్లాడుకుంటున్నాం, గ్లోబల్ హెల్త్ స్టాటిస్టిక్ ప్రకారము జనరల్ గా పీరియడ్స్ టైంలో ప్యాడ్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఏంటి అని అంటే 62% వాజినల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, కిడ్నీ డ్యామేజ్ కానీ, ఫలోపియన్ ట్యూబ్స్ ప్రాబ్లం. ఎందుకంటే క్వాలిటీ లేని శానిటరీ నాప్కిన్ యూజ్ చేయకపోవడం వల్ల. అలాగే చాలా మంది ఏంటి అని అంటే ప్యాడ్స్ యూజ్ చేసినప్పుడు ఇచ్చింగ్ కానీ, ఇరిటేషన్ కానీ ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎయిర్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి. మనకు గాలి అనేది బాగా ప్రొడ్యూస్ అవుతేనే పీరియడ్స్ టైంలో ప్యాడ్స్ యూజ్ చేసినప్పుడు మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావన్నమాట. ఓకే. సో ఏంటి కంప్లైంట్స్ అంటే కెమికల్స్ ఎక్కువగా యూజ్ చేసిన ప్యాడ్స్ యూజ్ చేయడము, అలాగే చాలా ఎక్కువగా అబ్జర్వ్ చేయకపోవడము, సో ప్రైస్ ఇష్యూ, బ్యాక్టీరియాస్ ఎక్కువగా ఫామ్ అవ్వడం, ఇలాంటి రీజన్స్ అనేటి మనం బయట ఎక్కువ మార్కెట్ లో చూస్తూ ఉంటాం. కరెక్టా కదా? సో ఏదైనా యూజ్ చేసిన తర్వాత తెలుస్తుంది దాని యొక్క క్వాలిటీ. అలాగే చూస్తే ఇక్కడ చూడండి, ప్యాడ్స్ యొక్క అవేర్నెస్ అనేది చాలా తగ్గిపోయింది. సో జనరల్ గా లేడీస్ చూస్తే ఇది 2011 డేటా అండి. సో ఆల్మోస్ట్ ఆల్ 10-12 ఇయర్స్ బ్యాక్ ది డేటా. సో 355 మిలియన్ పీపుల్ మెన్స్ట్రేషన్ కి గురవుతుంటే అందులో ఓన్లీ 42.6 మిలియన్ పీపుల్ మాత్రమే పీరియడ్స్ టైంలో శానిటరీ నాప్కిన్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. సో ఆలోచించండి, ఇక్కడ దాదాపుగా ఒక 310 మిలియన్ పీపుల్ ఇంకా అవేర్నెస్ లేదు. సో ఈ అవేర్నెస్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మీ ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మీరు అవగాహన తెచ్చుకొని మీ భార్యకి కానీ, మీ సిస్టర్ కి కానీ, మీ మదర్ కి కానీ మీరు అవగాహన ఇవ్వగలిగితే అది అలా స్ప్రెడ్ అవుతూ వెళ్ళి అలా ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఏ ట్రైనింగ్ చేయనివ్వండి, ఆ లేడీస్ కానివ్వండి, జెంట్స్ కానివ్వండి, మాట్లాడేటప్పుడు ఒక 10 మినిట్స్ లేడీస్ యొక్క హైజీన్ గురించి, వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ గురించి, డ్యూ గార్డెన్ గురించి ప్రతి ఒక్కరికి మీరు ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి దయచేసి. సో దట్ మీరు కూడా వాళ్ళకి మంచి హెల్త్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. కరెక్టే కాదా? సో అలాగే సో అసలు ఎందుకు ఇంత క్వాలిటీ? మన ప్యాడ్స్ ఏంటి స్పెషల్? బయట మార్కెట్ లో చాలా రకాల ప్యాడ్స్ దొరుకుతున్నాయి కదా, మనమే ఎందుకు తీసుకోవాలి ఏంటి అనేది ప్రతి ఒక్కరికి, కొత్త వాళ్ళకి కంపల్సరీ ఇది క్వశ్చన్ మార్క్ లాగా ఉంటుంది. సో ఏంటి స్పెషల్ అనేది చూద్దాము. మన వెస్టీస్ మన కోసం తీసుకొని వచ్చింది డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్, అలాగే ప్యాంటీ లైనర్స్. సో పీరియడ్స్ టైంలో కంప్లీట్ గా మనం యూజ్ చేసేవి శానిటరీ నాప్కిన్స్ అన్నమాట. సో ఎందుకు ఇంత స్పెషల్ అంటే మీరు ఇక్కడ చూస్తే, సో ఇక్కడ లైవ్ లో నా దగ్గర కూడా ప్యాడ్ ఉందన్నమాట. సో ఇక్కడ బాక్స్ చూస్తున్నారు కదా మీరు. సో ఈ బాక్స్, ఈ ప్యాకెట్ అనేది చూడండి, అల్యూమినియం ఫాయిల్ అన్నమాట. సో అల్యూమినియం ఫాయిల్ యూజ్ చేసి అందులో మొత్తం మనకు 10 ప్యాడ్స్ అనేటివి ఉంటాయి. సో ఈ 10 ప్యాడ్స్ లలో మీడియం సైజ్ 6 ప్యాడ్స్ ఉంటాయి, అలాగే కొంచెం లాంగ్ ప్యాడ్స్ 4 ఉంటాయి అన్నమాట. సో ఈ ఎందుకు అని అంటే నైట్ టైం పడుకున్నప్పుడు ఏమవుతుందంటే చాలా మంది ఆ నిద్ర లేవాలంటే మధ్యలో డిస్టర్బెన్స్ అవుతుంది అనుకుంటారు. అటువంటి వాళ్ళ కోసమే ఇలా చేయడం అనేది జరిగింది అనమాట. ఓకే. సో పెద్ద ప్యాడ్స్ అనేవి నైట్ టైం యూజ్ చేసుకోవచ్చు, అలాగే మీడియం సైజ్ వి మార్నింగ్ టైమ్ లో యూజ్ చేసుకోవచ్చు. సో అలా చూస్తే దీని యొక్క కాస్ట్ కూడా చూస్తే ఎంఆర్పి 290 రూపీస్ ఉంటుంది, డిపి ప్రైస్ 250 రూపీస్. దీనికి మీకు పీవీ కూడా వస్తుందండి, 8.33 పీవీ కూడా ఉంటుంది. రైట్. సో అసలు ఎందుకు ఇంత స్పెషల్ అని అంటే మన డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ అనేది హైజినిక్ యాంటీ బ్యాక్టీరియల్ శానిటరీ నాప్కిన్. సో ఇందులో ఏంటి అని అంటే యూజ్ చేసింది గ్రోఫిన్ అయాన్ స్ట్రిప్. అది ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు నేను ఈరోజు చూపిస్తాను. సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే బ్యాక్టీరియాస్ అనేది ఫామ్ అవ్వకుండా, బ్యాడ్ స్మెల్ రాకుండా, పీరియడ్స్ టైంలో పొత్తి కడుపు నాగకుండా. చాలా మందికి పెద్ద మేజర్ ప్రాబ్లం ఏంటి అని అంటే పీరియడ్స్ టైంలో స్టమక్ పెయిన్. సో ఆ స్టమక్ పెయిన్ రాకుండా, మనకు బ్యాడ్ స్మెల్ రానివ్వకుండా, ఎటువంటి బ్యాక్టీరియాస్ ఫామ్ అవ్వకుండా ఈ గ్రోఫిన్ అయాన్ చిప్ అనేది హెల్ప్ చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇందాక మనం ఏదైతే డిసీజెస్ గురించి మాట్లాడుకున్నామో, ఆ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదంటే కిడ్నీ డ్యామేజ్ కానీ, సర్వికల్ క్యాన్సర్ కానీ, ఇలాంటి డిసీజెస్ మనము వెళ్ళకుండా మనల్ని మనము పీరియడ్స్ టైంలో హైజీన్ గా ఉంచేసేది ఈ గ్రోఫిన్ అయాన్ చిప్ అన్నమాట. అసలు ఎందుకు ఇంత స్పెషల్? ఈ స్ట్రిప్ యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే జనరల్ గా ఇందులో యూజ్ చేసిన టెక్నాలజీ ఎఫ్ఐఆర్ టెక్నాలజీ అంటారు, అంటే ఫార్ ఇన్ఫ్రారెడ్ రేస్ టెక్నాలజీ. సో ఈ టెక్నాలజీ ఏంటి అని అంటే జనరల్ గా మీ అందరికీ తెలుసు, మనకు సూర్యుడి నుంచి భూమి మీదకి సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి. సో అందులో పడిన కిరణాలలో హార్మ్ఫుల్ రేస్ అంటే హానికరం చేసే కిరణాలు ఉంటాయి,
అలాగే మనకు మంచి కిరణాలు కూడా ఉంటాయి అన్నమాట. సో అందులో 53% ఏంటంటే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అనేది భూమి మీదకి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు 44% విజిబుల్ లైట్ ఉంటుంది, 3% అల్ట్రా వైలెట్ రేడియేషన్ ఉంటుంది. అది చాలా హార్మ్ఫుల్ అల్ట్రా వైలెట్ రేడియేషన్ అనేది. ఈ 53% ఏదైతే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అనేది భూమి మీదకి రిలీజ్ అవుతుందో అది చాలా బెనిఫిషియల్ ఉంటుంది, లోయర్ ఫ్రీక్వెన్సీ ఉండడం వల్ల అది చాలా మంచిది. సో అలాంటి టెక్నాలజీ అనేది ఇందులో యూజ్ చేశారు. ఈ గ్రాఫిన్స్ ఏంటి అని అంటే ఒక బెస్ట్ కండక్టివ్ మెటల్ అండి. సో దట్ మనకి ఏంటి అని అంటే యాక్టివిటీ మన మెటబాలిజం ని ఎన్హాన్స్ చేయడానికి, అలాగే మనకి ఎటువంటి గైనకాలజీ డిసీజెస్ రాకుండా మనకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ చేయడానికి, మనకు మన బాడీలో టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయడానికి కూడా మనకు ఈ గ్రాఫిన్ చిప్ అనేది హెల్ప్ చేస్తుంది. ఈ అయాన్స్ అంటే ఏంటంటే ఇవి ఒక విటమిన్ అన్నమాట. మనం ఫుడ్ తీసుకునేటప్పుడు మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, మంచి విటమిన్స్ ఉన్న ఫుడ్ తీసుకోవాలని అనుకుంటాం కదా. అలాగే ఇది కూడా ఈ అయాన్స్ ఏంటి అని అంటే మనకు జనరల్ గా మౌంటైన్ ఫారెస్ట్ లలో, వాటర్ ఫాల్స్ లలో, లేక్ సైడ్స్ లలో, రివర్ సైడ్స్ లలో, బీచెస్ లలో దొరుకుతూ ఉంటుంది అనమాట. సో దీని యొక్క స్పెషాలిటీ, ఇది ఒక నేచర్ గిఫ్ట్ అండి అయాన్స్ అనేది. సో ఇవేం చేస్తాయంటే మనకు బ్యాడ్ స్మెల్ రాకుండా, ఎటువంటి బ్యాడ్ స్మెల్ రాకుండా, బ్యాక్టీరియాస్ ఎక్కువగా ఫామ్ అవ్వకుండా, కంప్లీట్ గా పరిశుభ్రత మెయింటైన్ చేయడానికి, మెయిన్ గా గుర్తు పెట్టుకోండి పీరియడ్స్ టైంలో ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి పీరియడ్స్ లో మనం ప్యాడ్స్ యూజ్ చేస్తున్నప్పుడు. సో అప్పుడు ఏమవుతుందంటే మనకు టైస్ కలర్ స్వెట్టింగ్ రాకుండా కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట. మెయిన్ దీని యొక్క స్పెషాలిటీ స్టమక్ పెయిన్ ని తగ్గిస్తుంది. క్రమక్రమంగా ప్రతి నెల కూడా మీరు మన శానిటరీ నాప్కిన్ యూజ్ చేస్తే కనుక మెన్స్ట్రేషన్ క్రాంప్స్ అంటారు, సో పొత్తి కడుపు నొప్పి అలాగే తిమ్మిర్లు రాకుండా మనం కాపాడుకోవచ్చు. సో ఇది గ్రాఫిన్ అయాన్ యొక్క స్పెషాలిటీ. అది ఎలా ఉంటుంది ఏంటనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో మన ప్రొడక్ట్ 8 లేయర్ ప్రొటెక్షన్ అంటే 8 విధాలుగా మనకు ప్రొటెక్ట్ చేస్తుంది అని అర్థము. 8 లేయర్స్ అంటే 8 లేయర్స్ ఉంటాయని కాదండి, 8 రకాలుగా హెల్ప్ చేస్తుంది మనకు పీరియడ్స్ టైంలో. శానిటరీ నాప్కిన్ అనేది ఏంటి అని అంటే ఫస్ట్ బెనిఫిట్ టాప్ కాటన్ లేయర్. సో టాప్ కాటన్ లేయర్ వాడడం వల్ల 100% సాఫ్ట్ గా ఉంటుంది, స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అలాగే సైడ్ లీకేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది వింగ్స్ అనేది. ఇందులో ఉన్న గ్రఫిన్ అయాన్ చిప్ ఏమవుతుందంటే మనకు యాంటీ బ్యాక్టీరియల్ గా హెల్ప్ చేస్తుంది. సో దట్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది అనమాట. 360 డిగ్రీ వ్యాపిడ్ హెయిర్ ఉండడం వల్ల మనకు లీకేజ్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. చాలా మంది ఏంటంటే చాలా డిస్కంఫర్టబుల్ గా ఉంటారు పీరియడ్స్ టైంలో, ఆ కంఫర్టబుల్ గా వర్క్ చేసుకోలేరు. కానీ మన ప్యాడ్స్ యూజ్ చేస్తే కంఫర్టబుల్ గా యాజ్ యూజువల్ గా మీ వర్క్ అనేది చేసేసుకోవచ్చు. అలాగే హై అబ్జర్వెన్సీ ఉంటుంది. అలాగే బ్రీతబుల్ బాటమ్ లేయర్ ఉండడం వల్ల ఎయిర్ అనేది బాగా సర్క్యులేట్ అవుతుంది. ప్లస్ అలాగే నాన్ టాక్సిక్ గ్లూ, విష పదార్థాలు మిక్స్ అవ్వకుండా ప్యూర్ గ్లూతో తయారు చేశారు మన ఈ ప్యాడ్. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైనా అడిగారు అనుకోండి బయట మన ప్యాడ్ బయట మార్కెట్ లో ఉన్న ప్యాడ్ కి తేడా ఏంటి అంటే, ఈ స్క్రీన్ ఏదైతే చూపిస్తున్నానో ఆ స్క్రీన్ మీరు ఫోటో తీసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే నోట్ చేసుకోండి. మన ప్యాడ్ యొక్క స్పెషాలిటీ ఈ 8 పాయింట్స్ హైలైట్ పాయింట్స్. ఇందులో ఎఫ్ఐఆర్ టెక్నాలజీ అంటే ఏంటి, గ్రాఫిన్ అయాన్ చిప్ అంటే ఏంటి అనేది మీకు ఆల్రెడీ నేను చెప్పాను, కరెక్టా? సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఒక్క స్లైడ్ మీరు యూజ్ చేసుకుంటే చాలు, మీరు ఈజీగా మన ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ గురించి చెప్పేయచ్చు, రైట్? సో ఇలా మనకు శానిటరీ నాప్కిన్ అనేది హెల్ప్ చేస్తుంది. అలాగే మన దగ్గర ప్యాంటీ లైనర్స్ కూడా ఉన్నాయి. సో ప్యాంటీ లైనర్స్ ఏంటి అని అంటే జనరల్ గా ఎంఆర్పి 175, డిపి 150, పివి 5 ఉంటుంది. సో ఇందులో 12 ప్యాంటీ లైనర్స్ వస్తాయి. సో జనరల్ గా యూరిన్ లీకేజ్ అయ్యే వాళ్ళు అంటే షుగర్ పేషెంట్స్ ఉంటారు, ట్రావెలింగ్ చేసేటప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా యూరిన్ వస్తూ ఉంటుంది, చాలా మందికి వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది, అన్ఎక్స్పెక్టెడ్ గా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, చాలా మందికి డ్రాప్స్ పడుతూ ఉంటాయి. అటువంటి వాళ్ళకి మనము ప్యాంటీ లైనర్స్ సజెస్ట్ చేస్తాము. ప్యాంటీ లైనర్స్ కూడా సేమ్ క్వాలిటీ శానిటరీ నాప్కిన్ లాగే ఉంటాయి, బట్ ప్యాంటీ లైనర్స్ అంటే చాలా స్మాల్ సైజ్ ఉంటుంది. డైలీ మీరు వ్యాలెట్స్ లలో, పర్స్లలో, హ్యాండ్ బ్యాగ్స్ లలో ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. సో దట్ మీకు అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చినప్పుడు, సో పిల్లలు ఉంటారు అప్పుడే పీరియడ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అర్థం కాదు, సడన్ గా అట్లా ఏదైనా ప్రాబ్లం వస్తే భయపడిపోతూ ఉంటారు. కాబట్టి మీరు వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి వాళ్ళ బ్యాగ్స్ లలో, కాలేజ్ బ్యాగ్స్ లలో ఈ ప్యాంటీ లైనర్స్ పెట్టి పంపిస్తే కనుక వాళ్ళు హైజీన్ గా మెయింటైన్ చేయగలుగుతారు మన ప్యాంటీ లైనర్స్ యూజ్ చేసుకొని. సో ఇలా మనకి ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కూడా
ప్యాంటీ లైనర్స్ అనేటి మీరు సజెస్ట్ చేయొచ్చు, స్పెషల్లీ ఫర్ యూరిన్ లీకేజ్, వైట్ డిజార్డ్స్, అలాగే స్మాల్ స్మాల్ డ్రాప్స్ పీరియడ్స్ టైంలో అన్ఎక్స్పెక్టెడ్ గా వస్తున్నప్పుడు ఇటువంటి వాళ్ళకి మనం ప్యాంటీ లైనర్స్ అనేటి రికమెండ్ చేస్తాం అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ ఉంది మన దగ్గర, డ్యూ గార్డెన్ ఫోమింగ్ ఇంటిమేట్ వాష్. ఫోమింగ్ ఇంటిమేట్ వాష్ అనేది యూనిసెక్స్ ప్రోడక్ట్ అండి. సో ఇది లేడీస్ జెంట్స్ ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోవచ్చు. దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే, ఫోమింగ్ ఇంటిమేట్ వాష్ అనేది సోప్ ఫ్రీ. ఇందులో సోప్ అనేది మిక్స్ అవ్వదు, ఆల్కహాల్ కూడా మిక్స్ అవ్వదు. ఎందుకంటే కొన్ని మార్కెట్ లో ఆ ఆ, ఏంటంటే ఆ జెమ్స్ ఏవైతే బ్యాక్టీరియాస్ ఫామ్ అవుతాయో వాటిని చంపడానికి, ప్లస్ అలాగే pH బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి మన బాడీలో ఆల్కహాల్ అనేది మిక్స్ చేస్తూ ఉంటారు ఇంటిమేట్ వాషెస్లలో. కానీ మనది pH బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి అని అంటే మన బాడీకి కంపల్సరీ 3.7 ±0.5 ఉండాలి. సో మన ఇంటిమేట్ వాష్ కి 100% ఎగ్జాక్ట్ గా ఎంత అవసరమో లేడీస్ కి కానీ జెంట్స్ కి కానీ అంతే ఉంది. సో ఎందుకంటే మన బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతూ ఉన్నప్పుడు సో మనకి ఏంటి అని అంటే అనుకోకుండా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. సో అటువంటి టైంలో మనకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా మెయింటైన్ చేయాలంటే మనకు pH బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. సో మన స్పెషాలిటీ, మన ఇంటిమేట్ వాష్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇందులో బ్లూబెర్రీ, సీబక్తాన్, చమమల్ ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి. సో ఈ మూడు కూడా మైల్డ్ ఫ్రాగ్రెన్స్ ఇస్తుంది, అలాగే మనకు ఆల్ స్కిన్ కి కూడా సేఫ్, అలాగే సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే మై డియర్ ఫ్రెండ్స్, సో ఇది అన్ప్లెజెంట్ ఓడర్ ని ప్రివెంట్ చేస్తుంది, అంటే బ్యాడ్ స్మెల్ రాకుండా కాపాడుతుంది. వ్యాజినల్ ఇన్ఫెక్షన్, ఇరిటేషన్, ఇచ్చింగ్ రాకుండా కాపాడుతుంది. నేచురల్ pH బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. వ్యాజినల్ ఫ్లోరా డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే వ్యాజినల్ హైజీన్ కూడా మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. ఎవ్రీడే మిమ్మల్ని ఫ్రెష్ గా ఉంచడానికి మనకు ఫోమింగ్ ఇంటిమేట్ వాష్ అనేది హెల్ప్ చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అని అంటే, ఆ, మామూలుగా మార్నింగ్ స్నానం చేసేటప్పుడు లేదంటే నైట్ పడుకునే ముందు ఫోమింగ్ ఇంటిమేట్ వాష్ అనేది ఇంటిమేట్ ఏరియాస్ లో అప్లై చేసి, ఎవరైతే ఇంటిమేట్ వాష్ వాడుతున్నారో ప్రైవేట్ ఏరియాస్ లలో సోప్ వాడకూడదు. ఇంటిమేట్ వాష్ ని డైరెక్ట్ గా అప్లై చేయాలి. అప్లై చేసి ఒక 2 మినిట్స్ బాగా మసాజ్ చేసి వాటర్ తో వాష్ చేయాలి. మీరు మామూలుగా స్నానానికి ఏ వాటర్ వాడతారో అవే వాటర్ యూజ్ చేయొచ్చు. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా ఫ్రెష్. ఇప్పుడు మీరు మామూలుగా ఫీల్డ్కి వెళ్తూ ఉంటారు, సో బయట ఎక్కడ కంఫర్టబుల్ గా ఉండదు, ఎక్కడెక్కడో వాష్రూమ్స్ కి వెళ్తూ ఉంటాము. సో అటువంటి టైంలో మనకు ఎటువంటి ఇన్నర్ హైజిన్ మెయింటైన్ చేయడానికి మనకు ఈ ఇంటిమేట్ వాష్ అనేది హెల్ప్ చేస్తుంది. డైలీ 2 టైమ్స్ యూజ్ చేయాలండి, మార్నింగ్ స్నానం చేసేటప్పుడు, నైట్ పడుకునే ముందు ఆ యూజ్ చేయాలి. సో ఇలా యూజ్ చేయడం వల్ల మనకు యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఇచ్చింగ్ ఇరిటేషన్ రాకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. 10 years అండ్ అబౌవ్ మినిమం ఏజ్ అనేది మినిమం 10 సంవత్సరాలు దాటాలి. 10 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు లేడీస్ కానీ జెంట్స్ కానీ మన ఇంటిమేట్ వాష్ అనేది యూజ్ చేయొచ్చు. ఎంఆర్పి 210, డిపి 180, అలాగే పీవీ కూడా వస్తుందండి. ఇక్కడ మీకు 6 PV కూడా వస్తుంది అనమాట. సో ఇలా మనకు ఇంటిమేట్ వాష్ అనేది హెల్ప్ అవుతుంది, రైట్? సో ప్రతి ఒక్కదానికి మనకు పీవీ వస్తుంది. ఆలోచించండి, ఒక మంచి ఇండ్లు ఎంత పరిశుభ్రంగా ఉండాలి అంటే, ఒక ఆడవారు అంత హెల్తీగా ఉండాలంటే మీరందరూ కూడా ఒక ముందడుగు వేయాలి. ప్రతి మంత్ ఎలాగైతే మీరు సోప్స్, షాంపూస్, బాడీ లోషన్స్, అలాగే రైస్ బ్రాండ్ ఆయిల్ ఆర్డర్ పెట్టుకుంటారు, కాఫీ పొడి, టీ పొడి, అలాగే మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క జెంటిల్మెన్ కి చెప్తున్నాను, జెంట్స్ మీరందరూ కూడా మీ వైఫ్ కి ఇచ్చే ఒక గిఫ్ట్ ఏంటి అని అంటే ప్రతి నెల కూడా ఒక శానిటరీ ప్యాడ్ ప్యాకెట్, అలాగే ఒక ఇంటిమేట్ వాష్. అక్కడ ఒక 250 రూపీస్, ఇక్కడ ఒక 180 రూపీస్ గుర్తు పెట్టుకోండి. సో ఈ రెండు కూడా గిఫ్ట్ ఇవ్వండి. సో ఇంటిమేట్ వాష్ అయితే మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు, అలాగే శానిటరీ ప్యాడ్స్ ఇవ్వడం వల్ల, సో దట్ వాళ్ళకి మీరు ఒక మంచి హెల్త్ ని ప్రసాదించిన వాళ్ళు అవుతారు. మీరు ఒక్కరే కాదండి, సో ప్రతి ఒక్కరికి మీరు అవేర్నెస్ ఇచ్చారనుకోండి, గుర్తు పెట్టుకోండి, ప్రతి ఒక్కరికి మంచి హెల్త్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. హాస్పిటల్కి వెళ్ళి గైనకాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి లక్షల లక్షలు ఖర్చు పెట్టుకోకుండా మనం ఇంట్లోనే క్వాలిటీ లైఫ్ ని అలాగే హెల్తీగా హైజీన్ గా మెయింటైన్ చేసుకోవచ్చు, ఓన్లీ విత్ అవర్ ప్యాడ్స్ అన్నమాట. సో ఆలోచించండి, అలా మీరు ప్రతి ఒక్కరికి బాగా రికమెండ్ చేశారు, అందరికి అవేర్నెస్ ఇచ్చారు, ఒక 12 మందికి రికమెండ్ చేసినా చాలు. వెస్టీజ్ లో సక్సెస్ మంత్ర సిఎన్సి లోపల మీ ఆర్డర్ కంప్లీట్ చేసుకోవడం. సో సిఎన్సి అనేది వచ్చేస్తుంది. సిఎన్సి అంటే 100 PV చేయాలి,
సో ఒక 12 మందికి మీరు రికమెండ్ చేసిన శానిటరీ ప్యాడ్ ఆల్మోస్ట్ ఆల్ మీకు 100 PV అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు సిఎన్సి కంప్లీట్ చేసుకోవచ్చు, రీపర్చేస్ స్కీమ్ కంప్లీట్ చేసుకోవచ్చు. మీకు మంచి బెనిఫిట్స్ రావడమే కాకుండా ఒక 12 మందికి మంచి హెల్త్ ఇచ్చిన వాళ్ళు కూడా అవుతారు. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు లేడీస్ కానీ జెంట్స్ కానీ ఆలోచించండి. మీ హెల్త్ గురించి ఆలోచించండి. మీరు హాస్పిటల్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెడతారా, లేదంటే ప్రతి నెల 250 రూపీస్ ఖర్చు పెట్టి మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకుంటారా అనేది మీ చేతుల్లో ఉంది. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ మన ప్యాడ్ అనేది క్వాలిటీనా లేదా అనేది మనం ఒక డెమో కూడా చేసి చూడొచ్చు. సో మీరందరూ కూడా ఏంటంటే ప్యాడ్ తీసేసుకొని ఫస్ట్ లేయర్ రిమూవ్ చేసి దాన్ని మీరు బంద్ చేయండి. అది కాటనా కాదా అనేది మీకు తెలిసిపోతుంది. బయట మార్కెట్ లో ఉన్న ప్రోడక్ట్ మన ప్రోడక్ట్ రెండు తీసుకొని మీరు ట్రై చేయొచ్చు అనమాట. అలాగే ఈ మనది ఏంటి అని అంటే మన ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ అప్ టు 200 ml వరకు అబ్జర్వ్ చేసే కెపాసిటీ ఉందన్నమాట. సో మీరందరూ కూడా ప్యాడ్ తీసుకొని ఒక టేబుల్ మీద పెట్టేసి కొంచెం కొంచెం వాటర్ పోస్తూ ఉండండి. లీకేజ్ అవుతుందా లేదా అని తెలిసిపోతుంది మీకు. సో ఇది మీరు మనము లైవ్ లో ఆ, నేను మీకు డైరెక్ట్ గా మీటింగ్ చేసేటప్పుడు ఇలాంటి డెమోస్ అనేవి చూపిస్తానండి. సో మనకు ఇక్కడ ఆన్లైన్ లో ఇలాంటి డెమో చూపించడానికి కష్టం అవుతుంది, రైట్? సో అలాగే మీకు ఇంకొకటి, మనది చాలా ఫాస్ట్ గా 200 ml వరకు అబ్జర్వ్ చేసే కెపాసిటీ ఉంటుందండి. ఈ డెమో కావాలంటే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, రైట్? సో రైట్, మీ అందరికి అర్థమైంది కదా ఇప్పటి వరకు నేను చెప్పింది. సో ఇప్పుడు మనకు లైవ్ డెమో చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూస్తే మీకు అందరికి ప్యాడ్ కనిపిస్తుందా? సో ఇది మన డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్. సో ఇందులో మొత్తం 10 ప్యాడ్స్ వస్తాయండి. ఈ 10 ప్యాడ్స్, ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే బయట మార్కెట్ లో ప్యాడ్స్ దీనికి కవర్ ఓపెన్ చేసి మీరు ప్యాడ్ తీసుకుంటే మళ్ళీ మీరు క్లోజ్ చేయలేరు. కానీ మన ప్యాడ్ ఏంటి అని అంటే ఇలా తీసేసుకొని మళ్ళీ ఇలా స్టిక్ చేసేస్తే అది గాలి అనేది లోపలికి వెళ్లకుండా, ప్యాడ్స్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఎన్ని రోజులకైనా అలాగే ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. ఇలా మళ్ళీ ఓపెన్ చేసి క్లోజ్ చేసుకోవచ్చు. ఇది మన ప్యాడ్ యొక్క స్పెషాలిటీ, రైట్? సో రైట్, ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనము ప్యాడ్ గురించి చూసుకుందాము. సో ఇక్కడ చూస్తే ప్యాడ్ ఒకటి తీసుకున్నాను, రైట్? సో మీకు ఇంకా క్లియర్ గా కనిపించాలంటే ఒక్క నిమిషం ఉండండి, నేను బ్యాక్గ్రౌండ్ తీసేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ ఒక్క నిమిషం. రైట్, సో ఇప్పుడు బాగా కనిపిస్తుంది చూడండి. సో ఇది ప్యాడ్. సో ఇక్కడ చూస్తే ఇలా ఉంటుంది అనమాట. మన ప్యాడ్ అనేది ఎంత ప్రొటెక్ట్ గా ఉంటుందో చూడండి. సో సో ఇలా మనకు ప్యాడ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ మీకు అందరికి కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఏదైతే యూజ్ చేశారో ఈ స్టిక్ అనేది, సో గ్లూ అన్నమాట, నాన్ టాక్సిక్ గ్లూ, ప్యూర్ గ్లూ అన్నమాట. సో మనం ప్యాంటీస్ కి యూజ్ చేసినా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా కాపాడుతుంది. సో ఇలా మీరు ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ వింగ్స్ ఏవైతే ఉన్నాయో అవేంటి అని అంటే సైడ్ వింగ్స్ ఉండడం వల్ల మనకు ఆ, పక్కకు జరగకుండా ప్యాంటీ అనేది ప్యాంటీకి స్టిక్ అయి ఉంటుంది అనమాట. ఏదైతే ఈ ఫస్ట్ లేయర్ ఉందో ఇది 100% టాప్ కాటన్ లేయర్ అండి. సో మీరు ఇందాక చూసినట్టు మీరు కావాలంటే ఇంట్లో మీరు అందరూ డెమో ట్రై చేయొచ్చండి. సో మీకు డెమోలో కనిపిస్తుంది. ఆ మ్యాచ్ బాక్స్ తీసుకొని బంద్ చేయొచ్చు ఫస్ట్ లేయర్, రైట్? సో నేనైతే ఇప్పుడు అది మీకు ల్యాప్టాప్ ముందు అయితే చూపించట్లేదు. అలాగే మన ప్రోడక్ట్ ఇప్పుడు ఫస్ట్ లేయర్ ఒకటి నేను రిమూవ్ చేస్తున్నా చూడండి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో చూస్తున్నారా, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి పింక్ కలర్ లో ఉంది కదా, దీన్ని గ్రోఫినయా అని చెప్పి అంటారు. ఓకే, సో ఇది చిప్. ఇందాక నేను చెప్పాను కదా, గ్రాఫిన్ అయాన్ చిప్ అని ఒక చిప్ యూజ్ చేస్తారు ఇందులో, ఫ్లోర్ ఇన్ఫ్లోరెస్ టెక్నాలజీ యూజ్ చేశారు అనేసి ఇదే చిప్ అన్నమాట. ఇది పింక్ కలర్ లో ఉంటుంది. సో ఈ చిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకు. ఆ బ్యాడ్ స్మెల్ రాకుండా, ఇచ్చింగ్ ఇరిటేషన్ రాకుండా, కంఫర్టబుల్ గా ఉండడానికి, ఎయిర్ బాగా ప్రొడ్యూస్ చేయడానికి, అలాగే గైనకాలజీ డిసీజెస్ ఎటువంటివి రాకుండా కాపాడుకోవడానికి, ప్లస్ అలాగే ఇంకొక బెనిఫిట్ ఏంటి అని అంటే పొత్తి కడుపు నొప్పి తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తుంది. సో ఇది దీని యొక్క స్పెషాలిటీ. బయట మార్కెట్ లో ఇలాంటి చిప్ మీరు ఎప్పుడైనా చూసారా చెప్పండి?
అంత క్వాలిటీ ఓన్లీ మన ఈ ప్యాడ్ మన ప్యాడ్ లోనే ఉంది. డ్యూ గార్డెన్ యొక్క స్పెషాలిటీ అదనమాట. నెక్స్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్యాడ్ యొక్క ఫస్ట్ లేయర్ తీసేసాను కదా. నెక్స్ట్ కింద ఒక అబ్జార్ప్షన్ షీట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. మిడిల్ లో ప్రతి ఒక్క ప్యాడ్ కి ఖచ్చితంగా ఉంటుందండి ఇది, బయట మార్కెట్ లో ఉన్న ప్యాడ్స్ కి. సో ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఒక షీట్ తీసాను. మామూలుగా పీరియడ్స్ టైంలో మీకు చెప్పాను, పీరియడ్స్ టైంలో బ్లడ్ లాస్ అనేది 30 to 80 ml ఉంటుంది అనేసి, కరెక్టా కదా. సో మన ప్యాడ్ యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే అప్ టు 200 ml వరకైనా చాలా ఫాస్ట్ గా అబ్జర్వ్ చేసే కెపాసిటీ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి షీట్, ఈ షీట్ అనేది నేను ఇక్కడ ప్యాడ్ మధ్యలో ఉంటుంది అనమాట. ఆ షీట్ ఓపెన్ చేశాను. సో మీకు 100% గ్యారంటీ అనేది ఉందా లేదా, నమ్మకం ఉందా లేదా అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. సో మీరే చెప్పొచ్చు మీరు నమ్మచ్చా లేదా అనేసి. సో మన ప్యాడ్ యొక్క స్పెషాలిటీ అప్ టు 200 ml వరకు, 200 ml వరకు కూడా బ్లీడింగ్ ని చాలా ఫాస్ట్ గా అబ్జర్వ్ చేస్తుంది. అది ఏంటి అనేది చూద్దాము. సో నేను ఇక్కడ ఒక గ్లాస్ తీసుకున్నాను, చూడండి ఎంటీ గ్లాస్. ఓకే, సో ఈ ఎంటీ గ్లాస్ లో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకుంటున్నాను. చూడండి ఎంటీ గ్లాస్, కొంచెం బాటిల్లో వాటర్ తీసుకుంటున్నాను. చూస్తున్నారా అందరూ, వాటర్ పెట్టానా. సో ఇది ఒక 200 ml ఉండొచ్చా ఈ గ్లాసు, ఉంటుంది. 220 ml ఇది గ్లాస్ యాక్చువల్ గా. సో 200 ml వాటర్ తీసుకున్నాను. ఏదైతే షీట్, ఇందాక షీట్ ఓపెన్ చేశాను కదా, ఈ షీట్ ఇందులో వేసి చూపిస్తాను, ఏమవుతుందో చూద్దాం. చూడండి షీట్ అనేది వేసేసాను, మీ అందరికి కనిపిస్తుంది కదా. సో చూస్తున్నారు కదా అందరూ షీట్. ఓకే, మీ ముందరే గ్లాస్ రివర్స్ తిప్పుతున్నా చూడండి. వాటర్ పడుతున్నాయా, వాటర్ పడుతున్నాయా చెప్పండి. ఎంత ఫాస్ట్ గా, విత్ ఇన్ 58 సెకండ్స్, విత్ ఇన్ 58 సెకండ్స్ లలో మొత్తం అంతా అబ్జర్వ్ చేసింది చూడండి. గ్లాస్ చూడండి ఇక్కడ, మీరు అబ్జర్వ్ చేయండి, రివర్స్ లో తిప్పేశాను. చూడండి కొంచెం కూడా వాటర్ కారట్లేదు. అంటే ఎంత హెవీ ఫ్లో అవుతున్నా సరే మనం ఈ ప్యాడ్స్ ని యూజ్ చేసుకోవచ్చు మనకు పీరియడ్స్ టైంలో. మై డియర్ ఫ్రెండ్స్, అందుకే చెప్తున్నాను ఇంత కాన్ఫిడెంట్ గా. సో నేను వెస్టీజ్ లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ మన డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ తోనే స్టార్ట్ చేయండి. నేను ఏ ప్రోడక్ట్ కూడా కాన్ఫిడెంట్ గా అంటే చెప్పాలి అని అంటే కంపల్సరీ నేను యూజ్ చేస్తే తప్ప నేను కాన్ఫిడెంట్ గా చెప్పను అనమాట. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, నాలాగా మీలో ఇంత కాన్ఫిడెంట్ రావాలి అని అంటే ఆల్ ద లీడర్స్, ఆల్ ద లేడీస్ ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయండి. యూజ్ చేస్తేనే ఆ కంఫర్ట్ లెవెల్, మీకు కాన్ఫిడెంట్ లెవెల్ అనేది పెరుగుతుంది. సో దట్ మీరు కాన్ఫిడెంట్ గా 10 మందికి చెప్పగలుగుతారు. సో చూడండి ఇప్పటికీ కూడా చూడండి ఎంత ఫాస్ట్ గా ఉందో. సో మన ప్రోడక్ట్ స్కిన్ ఫ్రెండ్లీ, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా దీన్ని రికమెండ్ చేయండి, ప్లస్ అలాగే యూజ్ చేయండి. మన ప్రోడక్ట్ ఓన్లీ స్కిన్ ఫ్రెండ్లీనే కాదండి, నేచర్ ఫ్రెండ్లీ. అంటే మన హెల్త్ కాపాడమే కాదు, మన ఎన్విరాన్మెంటల్ వాతావరణాన్ని కూడా సంరక్షిస్తుంది. అది ఎలా అంటే జనరల్ గా మనం ఏంటి అని అంటే పీరియడ్స్ టైంలో ప్యాడ్స్ యూజ్ చేస్తే మనము డస్ట్బిన్ లో పారేస్తాం, కరెక్టే కదా. సో డస్ట్బిన్ నుంచి చెత్త అతను వచ్చి చెత్త తీసుకెళ్లిపోతాడు. చెత్త తీసుకెళ్లిపోయి ఎక్కడ వేసేస్తాడు, డంప్ యార్డ్ లో వేసేస్తాడు. అక్కడి నుంచి మురికి కాలువలో కలుస్తుంది. మురికి కాలువల నుంచి మళ్ళీ అది సముద్రంలో కలుస్తుంది. సముద్రంలో ఏం వాటర్ ఉంటుంది, సాల్ట్ వాటర్ ఉంటుంది, కరెక్టా కాదా. సో సాల్ట్ వాటర్ లో మనము ప్యాడ్స్ వేయడంగానే ఒకవేళ ప్లాస్టిక్ మిక్స్ అయింది అనుకోండి, సో పర్యావరణం కలుషితం అవుతుంది, కరెక్టా కాదా. కానీ మన ప్రోడక్ట్ ఏంటి, ప్యూర్ కాటన్, కరెక్టా, ప్యూర్ కాటన్ కాబట్టి మనము సముద్రంలో మన ప్యాడ్ తడిచినా కూడా అది సైడ్ కి వెళ్ళిపోతుంది. అదేంటి అనేది కూడా నేను ఇప్పుడు ప్రూవ్ చూపిస్తాను. సో ఇప్పుడు ఈ గ్లాస్ ని అయితే నేను సముద్రం వరకు తీసుకెళ్ళలేను, కరెక్టా. సో కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా అందరూ, సో ఇలాగే ఉంది చూడండి, మొత్తం అలాగే ఉంది, రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇదిగోండి కొంచెం సాల్ట్ తీసుకున్నాను.
ఒక స్పూన్, ఒక స్పూన్ 2 స్పూన్స్ మనకి ఎంత పడితే అంత. రైట్, ఇక్కడ చూస్తున్నారా? కొంచెం సాల్ట్ తీసుకొని ఇందులో వేసేస్తున్నా. ఒక 2 స్పూన్స్, 1 స్పూన్ ఎంతైనా తీసుకోవచ్చు, మన ఇష్టం. సో జస్ట్ ఏం లేదు, ఈ బాక్స్ లో, ఈ బాటిల్, ఈ గ్లాస్ లో మొత్తము కలవాలన్నమాట సాల్ట్. అంతే, అంటే మనం సముద్రంలో వేసిన ఫీలింగ్ అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారా, ఇదంతా కూడా అబ్జర్వ్ అయ్యేటట్లు ఉండాలి లోపలికి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే గ్లాస్ లో సాల్ట్ వేసాను కదా, అది మొత్తము టచ్ అయ్యేటట్లు చూస్తున్నాను అనమాట, ఒక స్పూన్ తీసుకొని. సో ఇలా మనము ఆ సాల్ట్ మొత్తం కిందికి వెళ్ళేటట్టు చూస్తున్నా నేను. సో ఇది చాలా ఈజీ అండ్ పర్ఫెక్ట్ డెమో మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేయండి. నేను ఇంకా లైవ్ డెమోస్ లో మీరు అబ్జర్వ్ చేస్తే, నేను బయట మార్కెట్ లో ఒక ప్యాడ్ తీసుకొని వచ్చి మన కంపెనీ ప్యాడ్ కి డిఫరెన్సెస్ అనేది నేను లైవ్ డెమోస్ లో చూపిస్తున్నాను. నా ట్రైనింగ్స్, బిఎండబ్ల్యూ ట్రైనింగ్స్ ఎవరు మిస్ అవ్వకండి. బిఎండబ్ల్యూ ట్రైనింగ్ లో డ్యూ గార్డెన్ గురించి తప్పకుండా ఉంటుంది. సో బిఎండబ్ల్యూ ట్రైనింగ్స్ ఎక్కడ జరిగినా సరే మీరు తప్పకుండా అటెండ్ అవ్వండి, సో దట్ ఇంకా మంచి ప్రోడక్ట్ నాలెడ్జ్ తీసుకోవచ్చు ట్రైనింగ్స్ లలో. రైట్, ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ మొత్తం సాల్ట్ అంతా ఇందులో టచ్ అయ్యేటట్లు చూస్తున్నాను. ఇక్కడ చూస్తే జస్ట్ అలా మిక్స్ చేశాను. సో ఒకవేళ సముద్రంలో కలిసినా కూడా ఈ ప్యాడ్ ఏమవుతుంది అనేది చూద్దాము. ఇందాక మీరు అందరూ అబ్జర్వ్ చేశారు కదా, చాలా సాలిడ్ గా ఉండను. సో ఇప్పుడు చూడండి, ఏదైతే మనం ఇందాక ఒక ప్యాడ్ వేసాం కదా, ఆ, అదే అందుకు ఒక షీట్ వేసామా, ఆ షీట్ మొత్తం పక్కకు వచ్చేసింది చూడండి. ఇదే కదా షీట్ వేసింది. ఈ షీటే కదా యూజ్ చేసాం మనం. ఇంకొకటి, ప్యాడ్ ఓపెన్ చేసిన కవర్ అనేది ప్లాస్టిక్ కాదు మై డియర్ ఫ్రెండ్స్, అది ఒక పాలిథీన్ లాంటిది కవర్ అన్నమాట, ప్లాస్టిక్ కాదు. మన ప్యాడ్ ఎక్కడ కూడా ప్లాస్టిక్ అనేది తగలదు. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇందాక ఏదైతే సాలిడ్ గా ఉండనో ఇప్పుడు చూడండి మొత్తం షీట్ అంతా పక్కకు వచ్చేసింది. అలాగే వాటర్ కూడా వచ్చేసింది చూడండి. మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, వాటర్ కనిపిస్తున్నాయా? సో మొత్తం ఇలా మనము ప్యాడ్ తీసుకెళ్లి సముద్రంలో వేసినా కూడా హీట్ మాత్రమే పక్కకి వెళ్ళిపోయి మొత్తం అంతా వాటర్ లాగా అయిపోతుంది అనమాట. సో కాబట్టి దీని వల్ల ఏమవుతుందంటే పర్యావరణ కలుషితం జరగదు, పర్యావరణాన్ని సంరక్షిస్తుంది. సో మన ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ చూడండి మై డియర్ ఫ్రెండ్స్, మన హెల్త్ కాపాడమే కాదు, స్కిన్ ఫ్రెండ్లీనే కాదు, మన పర్యావరణాన్ని కూడా సంరక్షిస్తుంది. సో నేచర్ ఫ్రెండ్లీ, అలాగే స్కిన్ ఫ్రెండ్లీ మన డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి అద్భుతమైన ప్రోడక్ట్ గురించి ఎవరు మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని బాగా యూటిలైజ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. సో దట్ మీరే కాదు, మీ టీం ని అందరినీ కూడా మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఇది ఈ రోజు మన డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ యొక్క స్పెషాలిటీ, అలాగే దాని యొక్క ప్రయోజనాలు. ఇలాంటి మంచి క్వాలిటీ, ఇప్పుడు నమ్ముతారా క్వాలిటీ అని, మన ప్రోడక్ట్ క్వాలిటీ ఉందా లేదా అని నమ్ముతారా? సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అద్భుతమైన ప్రోడక్ట్ ని మీరు ప్రమోట్ చేయండి, యూజ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు సేల్స్ చేయట్లేదు, హెల్త్ ని ఇస్తున్నారు, అడ్వైస్ చేస్తున్నారు, రికమెండ్ చేస్తున్నారు. ఎప్పుడు కూడా బిజినెస్ సేల్స్, సేల్స్ బిజినెస్ కాదు. సో గుర్తు పెట్టుకోండి, అడ్వైస్ చేయాలి, రికమెండ్ చేయాలి. యు ఆర్ ద అడ్వైజర్ ఫర్ యువర్ టీమ్. మీ టీమ్ కి కావచ్చు, కస్టమర్స్ కి కావచ్చు, కొత్త పర్సన్స్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి కూడా మీరు హెల్త్ ని ప్రసాదిస్తున్నారు. సో కాబట్టి మీరు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి, బికాస్ యు ఆర్ ద మల్టీ టాలెంటెడ్ పర్సన్.